ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడటానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ కె సురేంద్రనాథ్ గారు. సురేంద్రనాథ్ గారు నమస్కారం అండి. సురేంద్రనాథ్ గారు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏది కోరుకుని జరగట్లేదు. అటు పాకిస్తాన్ కవ్విస్తోంది, దాడులు చేస్తోంది. దానికి ఇప్పటిదాకా కూడా భారత్ వైపు నుంచి ప్రతి దాడులు మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడా సొంతంగా నిర్ణయం తీసుకుని ఎక్కడా దాడులు చేయట్లేదు. అటువైపు నుంచి దాడులు జరిగినప్పుడు ఇటువైపు నుంచి ప్రతి దాడి చేస్తున్నారు, వాటిని విధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఓవరాల్ సిచ్యువేషన్కి సంబంధించి మీరేమంటారు? ఏంటి పాక్ ఉద్దేశం ఏంటి అనుకోవచ్చు? అసలు మనము ముందు అనుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ని పంపించి ఎందుకు టూరిస్టులను చంపింది? ఆ రీజన్ వెరీ సింపుల్. కాశ్మీర్లో శాంతి వచ్చింది, ప్రోగ్రెస్ అవుతుంది, ఇండస్ట్రీ పెరుగుతున్నది, చదువులు పెరుగుతున్నాయి, టూరిజం పెరుగుతుంది. అలా అయితే కాశ్మీర్ స్లోగా షిఫ్ట్ అయ్యి మన ఇండియా సైడ్కి వచ్చేస్తుందని చాలా ఉగ్రవాదులు మాట్లాడేవాళ్ళు వాళ్ళు కూడా అన్నారు, మేము వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎలా తిప్పుకుని వాళ్ళని మళ్ళీ యుద్ధం మొదలుపెట్టి కాశ్మీర్ వాళ్ళని మన సైడ్ని తీసుకోవాలని చూశారనమాట. దానికోసమే వాళ్ళు టెర్రరిస్ట్ పంపించారు, చంపారు. కానీ వాళ్ళు అనుకున్నది అవ్వలేదు. ఏంటి, కాశ్మీరీస్ ఎవ్వరూ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అందుకని వాళ్ళు పరిస్థితుల్లో పడిపోయారు. మన ఇండియన్ ఆర్మీ మనం ఏం చేసాము, మనం వెయిట్ చేసాము. వాడిని ఎలా కొట్టాలా మనం ప్లాన్ వేసుకున్నాం అనమాట. ముందు తొందరపాటు కాకుండా ఆలోచించి కొట్టాలని. అందుకని మనం అన్నీ ట్రై చేసాము. విదేశాలతో మనం కాంటాక్ట్ పెట్టాము, అన్ని ఫోర్సెస్ని అలర్ట్ చేశాము, 10-15 ప్లాన్లు తయారు చేశాము. దాంట్లో ఏ ప్లాన్ వేయాలో మనం చూసాము. ఆర్మీతో చేపించాలా, నేవీతో చేపించాలా, ఎయిర్ ఫోర్స్తో చేపించాలా అని. దెన్ మనం చెంపకాయ మీద కొట్టినట్టు కొట్టామన్నమాట వాళ్ళని. ఇలా చేస్తే కొడతామని. ఏం చేస్తాం, దానికి టెర్రరిస్ట్ క్యాంప్స్ని కొట్టాము. కొట్టిన తర్వాత మనం ఏమన్నాము, వీ డోంట్ వాంట్ టు ఎస్కలేట్ వార్ అని చెప్పాము వాళ్ళకి. అందుకనే మనం యుద్ధం చేయడానికి ఇంకా ముందుకు పోలేదు. కానీ కంప్లీట్ రెడీగా ఉన్నాం. ఎందుకు మనకు తెలుసు, పాకిస్తాన్ వాళ్ళకి మనం వాళ్ళు ఫేస్ డౌన్ అయిపోతే వాళ్ళు చాలా ఆర్మీకే పోయినట్టు అవుతుందన్నమాట. కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారని మనకు తెలుసు అన్నమాట. దానికోసం ఫుల్లీ రెడీ అయిపోయాం. అనుకున్నట్టే వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అనుకున్నట్టే మనం రెడీగా ఉన్నాము. అన్ని వాళ్ళు చేసిన బాంబులు ఒక్కటి కూడా పనిచేయలేదు. సో దాట్ సిచ్యువేషన్ హెస్ కమ్. దెన్ వీ అటాక్డ్ అగైన్. మళ్ళీ ఇంకోసారి చేసాం, లాహోర్ని, సియాల్కోట్ని ఆ ఏరియాస్లో మనం చేసామన్నమాట. పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇప్పుడు, దానికి బదులు కాశ్మీర్లో బాంబింగ్ చేస్తుంది, ఆర్టిలరీ బాంబింగ్ సరిహద్దుల్లో పెడుతుంది. కరెక్టేనా? అవును. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ నా. వాళ్ళకి ఏం తోచట్లేదు. అరే మనం ప్లేన్లు పంపిస్తే ప్లేన్ పడిపోతున్నాయి, మిసైల్ పంపిస్తే ఇండియా కొట్టేస్తున్నారు. ఇండియా ఎయిర్ డిఫెన్స్ చాలా బాగా అయిపోయింది. ఏం తోచక ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాశ్మీర్లో సరిహద్దుల్లో బాంబింగ్ చేస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళు కాశ్మీరీస్. మరి కాశ్మీర్ కోసమే మనం ఫైట్ చేస్తే కాశ్మీర్ని ఎందుకు కొడుతున్నారు మనం ఆలోచించాలి. ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళకి తెలుసు, పంజాబ్ బార్డర్లో మనం ఫైర్ ఓపెన్ చేస్తే సరిహద్దు అంతా ఓపెన్ అయిపోతుంది. సరిహద్దు ఓపెన్ అయిపోతే మనం కూడా లాహోర్ మీద ఫైర్ చేయొచ్చు. మనం అట్లా చేస్తే వాళ్ళకి ఇంకా పెద్ద దెబ్బలు అనమాట. అప్పుడు పాకిస్తాన్లో హల్లాగుల్లా అయిపోతుంది, ఇలా యుద్ధం అయిపోయిందని. అందుకని జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రమే ఈ యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అలా చేస్తే ఏంటి, బోర్డర్లో ఉన్న ప్రజలు, వాళ్ళు గొల్లలు, వాళ్ళు క్యాటిల్స్ ఉంటాయి, అంతే ఇంకేం చేస్తారు పాపం నోమాడ్స్, వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు అనమాట. వాళ్ళు పాకిస్తాన్ తిట్టారంటే ఇంకా బాంబులు వేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, బాబు మాకు శాంతి కావాలి, మీరు ఎందుకు ఎట్లా చేస్తున్నారు అని అంటున్నారు అనమాట. సో అలా పెడితే ప్రెషరు, దెన్ ద ప్రెషర్ విల్ కమ్ ఆన్ మన పొలిటికల్ పార్టీస్, కాశ్మీర్లో పార్టీస్. వాళ్ళు అంటారు, ఎందుకు మమ్మల్ని చంపుతున్నారు మీ యుద్ధం మధ్యలో, ప్లీజ్ యుద్ధం ఆపనని. సో దే వాంట్ ఏ వే ఆఫ్ స్టాపింగ్ వార్, ఈ కాన్ఫ్లిక్ట్. వాళ్ళకి తోచట్లేదు ఏం చేయాలి. మనం చేసింది మనం వాళ్ళు ఒక స్టెప్, మనం వేసిన స్టెప్ వాడు వేసాడు, మళ్ళీ మనం వేసాము. ఇప్పుడు మూడో స్టెప్ వేయడానికి వాడి దగ్గర ఏం లేవు. అలా ట్రై చేస్తాడు, నిన్నలాగే ఏదో మిసైల్స్ వేసే, ఏదో ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించి ట్రై చేస్తాడు. కానీ దానికంటే ప్రెషరు ఇంకో సైడ్ నుంచి మొదలు పెడుతున్నాడు అనమాట. యుద్ధం ఆపుతానికి ఒక ట్రై చేస్తున్నాడు. కానీ వాడికి ఎందుకు యుద్ధం ఎలా ఆపాలి, ఓడిపోకుండా ఆపాలి. ప్రజలు అనకూడదు, అరే పాకిస్తాన్ ఓడిపోయింది అందుకు ఆపిందని.